డబరొట్టి నాకు రాదు డబరొట్టి నాకు రాదు కళ్ళకి నీడొస్తుంది ఆ మమ్మీ గెలుస్తుంది మమ్మీ అస్సలు ఓడిపోవద్దే ఓకేనా ఓకేనా తిను ఫాస్ట్ గా తిను తినేది ఫాస్ట్ గా తినేసి కొంచెం మంది మనమే గెలుస్తాం అమ్మా ఏమో మమ్మీ ఎక్కువ తిన్నది హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ శాండ్విచ్, చికెన్ బర్గర్, రైతా విత్ గ్రేవీ. వావ్ సూపర్ కాంబినేషన్ కదా. అవును. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది. ఎందుకో తెలుసా, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. ఈ రోజు మా ఇద్దరు మమ్మీలతోటి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయించబోతున్నాం. అసలు ఈ ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మనకైతే ఈ ఛాలెంజ్ లో టైమర్ ఉంది. ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క మినిట్, కానీ థర్డ్ రౌండ్ కి మాత్రం టైమర్ లేదు. థర్డ్ రౌండ్ లో ఎవరైతే బిర్యానీని మొత్తం తినేసి డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. చూద్దామా ఎవరు విన్ అవుతారో చూద్దాం. వదినా మర్దలా? వదినా కాదు మర్దన. మా మమ్మీ గెలుస్తుంది. మా మమ్మీ గెలుస్తుంది. మమ్మీ అస్సలు ఓడిపోవద్దే. ఓకేనా డన్. మా అమ్మ డన్ చెప్పేసింది గైస్. మా అమ్మనే గెలుస్తుంది. నువ్వు డన్ చెప్పు. మా అమ్మనే గెలుస్తుంది. చూద్దామా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే వీళ్ళిద్దట్లో ఎవరన్నా ఒకళ్ళు ఓడిపోయారు అనుకో, మా ఇద్దట్లో ఎవరన్నా ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం. ఎందుకంటే నేను మా మమ్మీకి సపోర్ట్ చేస్తున్నా. నేను మా మమ్మీకి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు మా అమ్మమ్మ ఓడిపోయింది అనుకో, నాకు పనిష్మెంట్ ఉంటది. ఒకవేళ మా మమ్మీ ఓడిపోయింది అనుకో నాకు పనిష్మెంట్ ఉంటుంది. మమ్మీ ముందే చెప్తున్నాం, నువ్వు అస్సలు ఓడిపోకే, మళ్ళీ నువ్వు ఓడిపోతే నాకు పనిష్మెంట్ వస్తుంది. ఓకేనా? నువ్వు కూడా ఓడిపోయి అస్సలు మమ్మీని ఓడిపెట్టు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే 3, 2, 1 గో స్టార్ట్. మమ్మీలు ఇద్దరికి చెప్తున్నా, ఫస్ట్ అయితే 1 మినిట్ పెడతా టైమర్. 1 మినిట్ లో ఈ 2 శాండ్విచ్లు తినేయాలా. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో విన్ అయినట్టు. ఓకేనా? స్టార్ట్ చేసిన టైమర్. మళ్ళీ ఈ 1 మినిట్ లో నేను స్టాప్ అన్న తర్వాత దీన్ని ముట్టుకోవద్దు. 1 మినిట్ లో ఓన్లీ ఇవి 2 తినాలా. ఓకేనా? ఓకేను ఊను ఏను ఏంది. ఇదిగోండి 0 టైమర్. ఇదిగో మీరు కూడా చూడండి, 0 ఉంది. కనిపించిందా? కనిపించింది. ఓకే స్టార్ట్ చేస్తున్నా. మీరు రెడీ ఉన్నారా? మమ్మీ నువ్వు రెడీగా ఉండే, మళ్ళీ నువ్వే గెలవాలా. ఆ మమ్మీ గెలిచింది అనుకో, నేను పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? 3, 2, 1 గో స్టార్ట్. స్టార్ట్ చేయి మమ్మీ, స్టార్ట్ చేయి. తిను ఫాస్ట్ గా మమ్మీ. ఆమెది అయిపోయింది ఒకటి. అయిపోయింది. నీళ్ళు లాగద్దట్లా ఉట్టిగా. మమ్మీ టైం అయిపోతుంది మమ్మీ. కానీ మమ్మీ 36. మా అమ్మ నవ్వుతుంది. మమ్మీ తిను మమ్మీ, ఓడిపోతాం మమ్మీ మనమే. ఇంకా 10 సెకండ్స్ ఓన్లీ. మమ్మీ 10 సెకండ్స్ ఫాస్ట్ కానీయే మమ్మీ, కానీయే. అయిపోయింది, టైం అయిపోతుంది మమ్మీ. అయిపోయింది మమ్మీ, 4 సెకండ్సే ఉంది. టైం అయిపోయింది. స్టాప్. అయ్యో స్టాప్. అయిపోయింది టైం. మా మమ్మీ గెలిచింది. మమ్మీ గెలిచింది. మమ్మీ గెలిచింది. ఫస్ట్ రౌండ్. సో ఫ్రెండ్స్ మా మమ్మీ ఓయమ్మ అయ్యాడ తింటావంట. మమ్మీ దీన్ని ఏమంటారే? శాండ్విచ్. డబుల్ రొట్టి కాదు అను, శాండ్విచ్. మమ్మీ నువ్వనే శాండ్విచ్ అంట. రిచ్ శాండ్విచ్ ని రిచ్ ఏం చేసింది మా మమ్మీ కదా. దీన్ని ఏమంటారు? బర్గర్. డబరొట్టి నాకు రాదు డబరొట్టి నాకు రాదు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ లో మా మమ్మీ, ఈ మమ్మీ చూడండి మొత్తం అట్లనే ఉన్నది శాండ్విచ్ మొత్తం. మా మమ్మీ చూడండి ఇంకా అయిపోయింది 2 కంచమే ఉంది.
అంటే ఫస్ట్ రౌండ్ లో నేనే గెలిచిన. అంత ఘోరం పెడతారు. 2 నిమిషాలు 2 నిమిషాలలో నువ్వు మొత్తం తినేస్తుంటివి. 2 నిమిషాలు పెట్టారు. మేము 1 నిమిషం మేడమే తినేది. తినాలా? తినేది తినలేండి ఆయన. మా అమ్మ లాంగ్వేజ్ వెరైటీ ఉంది కదా. కళ్ళకి నీళ్ళొస్తుంది, కళ్ళకి నీళ్ళొస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ లో అయితే మా మమ్మీ గెలిచింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూసేద్దామా? చూసేద్దాం. సెకండ్ రౌండ్ బర్గర్ ఛాలెంజ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు కూడా 1 మినిట్ టైమర్ పెడతా. ఈ 1 మినిట్ లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు విన్ అన్నట్టు. ఒకవేళ మొత్తం అయిపోయింది అనుకో ఇద్దరిది సేమ్ టైమ్ లో, మళ్ళీ ఒక ఛాలెంజ్ పెడతా, బిర్యానీ ఛాలెంజ్. ఈ బిర్యానీలో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. చాలు. ఇదిగోండి 0 టైమర్, మీరు కూడా చూడండి. ఓకేనా? ఓకేనా? ఓకే. స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. మమ్మీ ఫాస్ట్ తినే, సూపర్ ఉంటది. సూపర్ ఉంటది. చికెన్ ఉంటది మంచిగా. తిను మమ్మీ, తినే. మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మీ ఓన్లీ 10 సెకండ్స్ ఉంది. మింగు మింగు మింగిన తర్వాత పెట్టుకో. మమ్మీ అయిపోతుంది. మమ్మీ తొందర తిను మమ్మీ. మమ్మీ గెలుస్తుంది. నేనే తీసుకోవాలి మమ్మీ. ఓకే, స్టాప్. కింద పెట్టేయండి. ఓయమ్మా, ఇద్దరు సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమో మమ్మీ ఎక్కువ తిన్నది. ఏమో మమ్మీ ఎక్కువ తిన్నది. ఒక్క నిమిషం అంతే పెట్టు. 1 మినిట్ అయితే టైమర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దట్లో ఎవరు గెలిచిరు అనేది కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు మన చెక్ చేయాలన్నమాట. చూపి మే బర్గర్ అది ఏంది మమ్మీ? ఏం అర్థం కాదు. జరిగిపోయింది ఇది. ఇదిగో ముంగట్టుకుంది. ఒకసారి ఆ బర్గర్ కూడా సమానంగా ఉంది. అంత సీన్ లేదు. ఒకసారి చూడు, వెయిట్ చూడు. ఇది పట్టుకో. ఎవరు తక్కువ ఉంది? మా చెల్లి చూడండి అంట. సో ఫ్రెండ్స్, సెకండ్ రౌండ్ లో కూడా మా మమ్మీ గెలిచింది. వావ్ మమ్మీ సూపర్. శబాష్ మమ్మీ, శబాష్ నన్ను గెలిపించినందుకు. మా చెల్లి చూడండి. ఏం కాదు మమ్మీ, ఓడిపోయినా ఏం కాదు. నేను తీసుకుంటా. అంత సీన్ లేదు. నీకెందుకు ఇస్తా, మీకు ఇస్తా పనిష్మెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ రౌండ్ లో ఎవరైతే బిర్యానీని మొత్తం తినేసి డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓకేనా? ఇప్పుడు బిర్యానీ కంటే ముందు మనము బర్గర్, శాండ్విచ్ 2 పోటీలో పెట్టినాము. కాకపోతే దాంట్లో 2 మా మమ్మీ విన్ అయింది. మా మమ్మీ దేంట్లన్నా ఒక దాంట్లన్నా విన్ అవుతుందని 1 మినిట్ పెట్టినాం. కాకపోతే దేంట్లో కూడా విన్ అవ్వలేదు పాపం. ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్ లో విన్ అయింది అనుకో, మా మమ్మీ వాళ్ళే విన్ అయినట్టు. ఒకవేళ ఓడిపోయారు అనుకో, మేమిద్దరం కలిసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం. సరేనా? సరేనా మమ్మీ? సరే మమ్మీ. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా మరి? చేసేద్దాం. మనమే విన్ అవ్వాలి మరి. ఓకే. ఓకేనా? వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. ఫాస్ట్ గా తినేయాలి. తిను సరేనా? తొందరగా వాళ్ళకి మన ఇద్దరం కలిసి పనిష్మెంట్ ఇద్దాం. చూసేద్దామా? చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. స్టార్ట్ చేయండి. మమ్మీ నువ్వు ఫాస్ట్ గా తినాలి. రైతా ఇవి 2 గ్రేవీలు వేసుకోండి. ఓకే మమ్మీ, గ్రేవీ వేసుకోలేదు. ఈ గ్రేవీ వేసుకో, అస్సలు తినలేవు, లేకపోతే గొంతు పట్టుకుంటది. మంచిగా కలుపుకొని తిను. దెబ్బ తిను సరేనా? ఫాస్ట్ గా తిను. ఇంత పెద్ద ముద్దలు పెట్టుకో. మమ్మీ దెబ్బ కొంచెం మాట్లాడండి. ఎలా ఉందో చెప్పండి. బాగుందా? సూపర్. బాగుందా? సూపర్ అంటే సూపర్. గొంతు పట్టుకుంటుందా? నీళ్ళు మరి.
ఫాస్ట్ గా తిను. అమ్మో మమ్మీ అమ్మది అయిపోతుంది. అమ్మో ఇంత ఫాస్ట్ గా తింటుంది. ఫాస్ట్ గా తినేసి కొంచెం మంది మనమే గెలుస్తాం. మమ్మీ మనమే గెలవాలి. నేను పనిష్మెంట్ తీసుకోను మమ్మీ. పానీ మమ్మీ ఫాస్ట్ గా. పనిష్మెంట్ తీసుకోను మమ్మీ. మమ్మల్ని నాగం పెట్టేసిన. కానీ మమ్మీ ఫాస్ట్ మొత్తం తీసేసి పీస్ మొత్తం దాంట్లోకి వెళ్ళి. కానీ మొత్తం మంచిగా కలుపుకొని తిను జోరు జోరుగా. మమ్మీ అయిపోతుంది మమ్మీ. కానీ మమ్మీ మనది కూడా కొంచెం ఉన్నది. మమ్మీ వాళ్ళే గెలుస్తారేమో మమ్మీ. మమ్మీ గెలవనియకి మమ్మీ ప్లీజ్. ఏ మమ్మీ నేను పనిష్మెంట్ తీసుకోనే మమ్మీ ప్లీజ్. నీళ్ళు తావు. గొంతు పట్టుకుంటది ఒకటేసారి. అది కూడా తినేసా ముక్క. అమ్మా బొక్కలంట. ఈ ముక్క మీ అమ్మ తింటది. అది తినకపోతే డన్నా చూపిస్తుంది. నోట్లో కూడా ఏముండద్దు. మమ్మీ అమ్మ తినేసరికి నువ్వు డన్నా చెప్పేసి మమ్మీ తొందరగా. ఇవి తినాలా? ఇవి మొత్తం తిను. నీట్గా చేయదాన్ని. మెల్లే తిను గొంతు పట్టుకుంటది. మొత్తం నీట్గా తీసేసుకో మమ్మీ. మొత్తం నీట్గా తీసేసుకో అంతా. ఫాస్ట్ మమ్మీ. కానీ ఇది కూడా మొత్తం ప్లేట్ లో ఏముండద్దు. అది కాదే అన్నం ఉండద్దే. డన్ చెప్పు. నోట్లో అయిపోయినాక మమ్మీ కానీ తినొద్దు. మా అమ్మ గెలిచింది గాయ్స్. మా అమ్మ కూడా అయిపోయింది అన్నం. కొద్దిసేపు మా అమ్మది అయిపోతుండే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ విన్ అయిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే తనే విన్ అవుతుంది అనుకున్నా. అమ్మా థ్యాంక్ గాడ్ నేనైతే విన్ అయిపోయినా. మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ. అసలు మా అమ్మ అయితే ఫుల్ గ్రేట్. రియల్ గా కూడా అసలు అంత తినదు. అంత అన్నం కూడా తినదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే వచ్చిన నువ్వైతే తింటదని. సగంలో సగం కూడా తింటా. కానీ మా అమ్మనే గెలుస్తా అనుకున్నా. మా అమ్మది ఇంత ఉండేసరికి మా అమ్మది అయిపోయింది సగం. కానీ అసలు ఇక ఆ పీస్ కొంచెం అన్నం ఉంది. మా అమ్మ కొంచెం లేట్ తింటేనా ఆమెనే విన్ అయిపోతుండే. ఇంకా పండైతే వాళ్ళ అమ్మ గెలవాలని ఇద్దిను అని చెప్పింది కదా. కావాలని చెప్పినావు కదా. అయినా కానీ మా అమ్మ తిని గెలిచింది. సో ఫ్రెండ్స్ మేమైతే విన్ అయినాము. వాళ్ళకైతే పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ మేమిద్దరం అయితే విన్ అయినాం కాబట్టి వాళ్ళిద్దరికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మమ్మీ వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇచ్చేద్దామా? ఓకే. అసలు ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా. క్రేజీ పనిష్మెంట్. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని పనిష్మెంట్. ఫస్ట్ అయితే మా చెల్లెకి ఒక్కనికే ఇద్దాం అనుకున్నాం. కానీ మా అమ్మ వాళ్ళు ఏమన్నారు, మేము తిన్నాక మీరెందుకు పనిష్మెంట్ తీసుకుంటారా అన్నారు. అయితే వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇచ్చేద్దామని నేను అన్నా. వాళ్ళిద్దరి చేతుల్లో ఐస్ క్యూబ్స్ అయితే వేస్తా. ఐస్ క్యూబ్స్ 1 minute అయితే హోల్డ్ చేయాలి. ఒకవేళ 1 minute ఉంచుకోలేదు పడిపోయిన చేతిలోంచి కింద అన్నారనుకో మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక 1 minute అయితే ఉంచుతా. ఓకేనా మమ్మీ? ఇచ్చేద్దామా పనిష్మెంట్ వాళ్ళకి? ఇచ్చేద్దాం మమ్మీ. ఇదిగోండి ఐస్ క్యూబ్స్. ఇప్పుడైతే వాళ్ళ చేతులలో ఐస్ క్యూబ్స్ అయితే వేసేద్దాం. మీరు వేసేసుకోండి చేతులలో. స్టార్ట్ చేయి నువ్వు. మీరు వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాక స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి మమ్మీ చేతులు. ఇంకా రండి. అమ్మా దొంగ. పైకి పెట్టి చేతులు పైకి పెట్టి. ఓకే స్టార్ట్ చేస్తున్నా మమ్మీ. నువ్వు తొందర స్టార్ట్ పైకి పెట్టు. స్టార్ట్. ఇగోండి. 1 second నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం వీళ్ళు 1 minute ఉంటారో లేదో. మమ్మీ ఏదో ఒకటి మాట్లాడే.
వాళ్ళ ఐస్ అమ్మ పండు ఎక్స్ప్రెషన్ చూడే ఉల్లుల్లుల్లు. అసలు యాక్చువల్గా నోట్లో ఇద్దాం అనుకున్నాం. ఇట్లానే చేతులు ఇట్లా. మా అమ్మ అయితే ఏ ఎక్స్ప్రెషన్ లేదా ఏమి కనకలాడుతుంది. ఏ నోట్లో పెడుతున్నావు. ఇంకా కొన్నే వేసుకున్నావు, మమ్మీకి ఎక్కువ వేసినాం. నీకు ఇంకో 2 వేస్తా. మేమెందుకు తీసుకుంటాం, మీరు ఓడిపోయారు. వణుకుతుంది మా అమ్మాయి. టైం అయిపోయింది. అయిపోలే ఇంకా. స్టాప్. అసలు మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ లేవు. అమ్మి తనకలాడింది కానీ మా అమ్మాయి అయితే ఒక్క ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలే. రక్తం లేదా. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసారు. మా చెల్లి అయితే ఓ అని వణికింది, బొబ్బ అనుకుంటా. వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుదాం ఇప్పుడు. ఎట్లుంది? వామ్మో ఫుల్ చల్లగా ఉంది. ఇట్లా వణుకొచ్చేసి నాకు ఇట్లా వణుకుతున్నా ఇట్లా. అవునా? మమ్మీ నోట్లో కూడా పెట్టుకుంటావా ఒకసారి? పెట్టుకుంటావా? సరే పెట్టుకోయే. వద్దులేమ్మా. రెడీగా ఉంది. ఫస్ట్ అయితే నోట్లోనే పెడదాం అనుకున్నాము, కాకపోతే మా చెల్లెకి ఇక్కడ గడ్డలైనాయి. సో అందుకే మళ్ళీ హ్యాండ్స్ లోకి షిఫ్ట్ చేసేసినాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసారు. వావ్ సూపర్. నెక్స్ట్ మీకు ఇట్లాంటి ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకే. మీకు డౌట్ రావచ్చు, ఇద్దరిని మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాం. చాలా మంది కామెంట్స్ పెడతారు, నాకు తెలుసు. ఇంతకు ముందు కూడా అట్లనే కామెంట్స్ పెట్టిర్రు. చెప్తా. తినైతే మా మేనత్త, కానీ మేమైతే అమ్మ అనే పిలుస్తాం. తిను మా కన్న తల్లి, ఈమె మమ్మల్ని పెంచిన తల్లి. అంతే. అవునా? ఓకే. అంతేనా కాదా? అంతే అంతే. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.